మేడం నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది చనిపోవడం జరిగింది. సో కొంతమంది టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, దానికి ఏ విధంగా కామెంట్లు పెడుతున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అనే విధంగా పెడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా కూటమిలో ఉండి? తప్పు కదా అది. జనసేన వాళ్ళు ఉంటే బాగుండేమో, టీడీపీ వాళ్ళు ఉంటే బాగుండేమో, వైసీపీ వాళ్ళు ఉంటే బాగుండేమో, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బాగుండేమో, ఈ మాటలు తప్పు. ఈ వ్యాఖ్యల్ని చాలా బాధాకరమైన అటువంటి విషయాలు. ఎవరికైనా ప్రాణాలే, ఎవరికైనా కాలు విరిగినా, చెయ్యి విరిగినా, ఏది జరిగినా కానీ గాయాలు అవుతాయి. కానీ వీళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు ఉంటే బాగుండు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుండు అనే మాటల్ని చాలా తప్పుడు మాటలు, అవి తప్పుడు ప్రచారాలు. ఎందుకు అటువంటి మాటలు అంటారు? అదే స్థానంలో ఎవరు ఉండకుండా ఉంటే బాగుండు, ఇటువంటి ప్రాణ నష్టం జరిగేది కాదు అని కోరుకోవాలి. కానీ వాళ్ళ నేతలు ఉంటే బాగుండు, వీళ్ళ నేతలు ఉంటే బాగుండు అని కోరుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయాలు. మేడం ఈ 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి కదా, సో వీళ్ళే ఈ విధంగా మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా? మరి ఫస్ట్ వాళ్ళని ఖండించండి, అలా మాట్లాడిన వాళ్ళని లోపలేసి తోమండి. పార్టీలో ఉంటూనే పార్టీ మనుషులే దాని కింద ఉంటే బాగుండు అంటే ఎట్లా ఉంటుంది అది? నోరు ఏమీ తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే నోరు ఎక్కువై మాట్లాడుతున్నారా? ఇటువంటి విషయాల్లో నోరు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే మొన్న వాళ్ళు ఎవరినో వేసారు చూడండి, వైఎస్ భారతి గారిని అన్నందుకు అట్టా వేస్తూ ఉంటారు. జాగ్రత్త. అన్న నమస్తే. అన్న హాయ్ అన్న నమస్తే. ఇప్పుడు సింహాచలంలో ఏదైతే చందనోత్సవానికి వెళ్ళిన కొంతమంది భక్తులు గోడ కూలిపోవడం దాని కింద 8 మంది చనిపోయారు. సో దీనికి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే దేవాదాయ శాఖ మిస్టేక్ అనుకోవచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ముందుగా వాళ్ళు దేవుని దర్శనానికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. సో అది చాలా బాధాకరం అండి. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టుగా దీనిలో దేవాదాయ శాఖ అంటే వాళ్ళది ఎంతవరకు ఉంది, లేదంటే ప్రభుత్వాలది ఎంతవరకు ఉంది వైఫల్యం అనేది పూర్తి నిష్పక్షపాతంగా విచారణ అయితే చేపట్టాలి. ముఖ్యంగా గతంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు గతంలో అనేక రకాలుగా విమర్శలు చేయడం జరిగింది. సో ఏదంటే ఇప్పుడు హనుమంతుని చెయ్యి ఇరిగితే అక్కడ, లేదంటే రథం కాలిపోవడం కానీ, హిందూ దేవాలయాలపైన అనేక దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది అని అనేక రకాలుగా విమర్శించారు. సో దానికి సమాధానంగా ఈరోజు జవాబు అయితే ఉంటుందని మేము అనుకున్నాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొన్ని కామెంట్ చేస్తుందంటే అది ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు కూటమిలో టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో, అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఎవరైనా కూడా అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అండి. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడలేమండి. సో ఏదేమైనప్పటికీ ఒక విధంగా ఏంటంటే ఇది ఒక సాడ్ న్యూస్ అండి. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిలో వైఫల్యం ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబానికి తాను 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన భక్తులకు కేవలం 50,000 మాత్రమే, ₹1,00,000 మాత్రమే ఇవ్వడం జరిగిందని. ఎంత ఒక మనిషి ప్రాణం ఖరీదు ఎవరు కూడా వెలకట్టలేమండి. సో ఏదేమైనప్పటికీ మినిమం 10 లక్షల నుండి 20 లక్షలు ఒక అంటే చనిపోయిన కుటుంబాలకు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గాయపడ్డ కుటుంబాలకు కూడా మినిమం ఒక 5-10 లక్షలన్నా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక 10 నెలల సమయం గడుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రీసెంట్గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం కావచ్చు, అక్కడ గోవులు చనిపోవడం. సో ఇప్పుడు ఈ టెంపుల్లో ఈ విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది ప్రజల క్వశ్చన్. సో ఏం చెప్తారు దానికి? తప్పకుండా అండి, ఎందుకంటే ప్రభుత్వం ఇవి ఇట్లనే అనేక కార్యక్రమాలలో అనేక ఇరుకున పడుతుంది ప్రభుత్వం అనేది. సో ఎందుకు ఇంత ఇరుకున పడుతుంది అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు తిరుపతిలో కూడా కొంతమంది భక్తులు కూడా చనిపోవడం జరిగింది గతంలో కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మరి కొంత ముందు చూపు అనేది లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారం వచ్చింది కదా, ఇంకొక 10 సంవత్సరాలు ఆరాంసంగా మమ్మల్ని ఎవడు ఏం బీకేవాడు లేడు అని తడిగుడ్డేసి పడుకుంటున్నారా అనేది అయితే ఒక ప్రజలలో కూడా కొంత మీరు అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాత్రమే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ అనేది నడవదండి. అంటే 175 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఈరోజు ఉంది.
సో అందరూ పనిచేయడం లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అయితే జరగడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పైన కఠిన చర్యలనే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అధిక సంఖ్యలో మనమే హిందువులను అప్పుడు న్యాయం జరుగుతలేదు హిందువులకని మనం విమర్శించినాం. ఇప్పుడు అదే హిందూ దేవస్థానాల పైన అనేక ఘటనలు జరుగుతున్నాయి. సో ప్రభుత్వం పైన చెడు పేరు రావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకనంటే ఇప్పుడు తను సనాతన ధర్మం అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇప్పుడు హిందూ దేవస్థానాల్లో ఇలాంటి దాడులు అనేవి అంటే ఇలాంటి సంఘటనలు అనేది జరగడం అనేది కొంతవరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే సనాతన ధర్మం పేరు చెప్తున్నాడో ఫస్ట్ హిందూ దేవాలయాలను రక్షించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. నమస్తే నమస్తే. ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు భక్తులు. సో దానికి గాను చాలా మంది ఇప్పుడు ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం అనుకుంటున్నారా లేకపోతే దేవాదాయ శాఖ మిస్టేక్ అనుకుంటున్నారా? అంటే ఈ టెంపుల్ ఎండోన్మెంట్లో ఏముంటుంది అంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక టెంపుల్ నిర్మాణం చేయడం కానీ ఏమన్నా కొత్తగా రివేషన్ చేయడం కానీ ఇతగిట అది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అయితే ఎవరున్నారో ఆ సివిల్ చేసేటటువంటి కాంట్రాక్టర్ పైన ఫస్ట్ చర్య తీసుకోవాలా. అదేవిధంగా చర్యలు తీసుకున్న తర్వాత దానిపైనటువంటి పర్యవేక్షితులను చేస్తున్నటువంటి అధికారులపైన తీసుకోవాలి. ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ సమ్మర్ సీజన్లో భక్తులు తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా కానీ టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. మాకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, పిల్లలతోనే ఆనందంగా మేము టెంపుల్స్కి కానీ దైవ దర్శనాలు చేసుకోవడానికి కానీ టూరిజం ఎక్కడికైనా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి కోసం అని చెప్పేసి భక్తులు అందరూ వస్తారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షించకుండా ఇవాళ భక్తుల మీద పడితే ఇంకా నెక్స్ట్ టైం వస్తారండి. ఇలా అక్కడ ఉన్నటువంటి సింహాచలం టెంపుల్ ఉన్నటువంటి ఆ దేవునికి మచ్చొచ్చినట్టే, వీళ్ళు చేసే కార్యక్రమానికి దేవునికి మచ్చొచ్చినట్టే. అన్న ఇప్పుడు చనిపోయిన ప్రాణం ఎవరిదైనా ప్రాణం రాదు. అయితే ఇప్పుడు కొంతమంది కూటంలో ఉన్న టీడీపీ ఫాలోవర్స్ ఏమంటున్నారంటే కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేది, అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేదనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? అది ఎవ్వరు మాట్లాడినా తప్పు. ఒక ప్రాణం అంటే చాలా విలువైంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక రెండు ఇటు జనసేన టీడీపీ రెండు చేసిన ఒకటి ఎవరికి ఏమైనా కూడా ఫస్ట్ ప్రజలకు ఇలా అయిందని చెప్పేసి బాధపడే సంకల్పం ఉండాలి తప్ప ఇవాళ ఇలాంటి అపశకునాలు మాట్లాడడం సరికాదు. ఎవరైనా ఒకటి ఎవరి ప్రాణమైన ఒకటి, ఇప్పుడు జనసేన వాళ్ళ ప్రాణమైన ఒకటే, టీడీపీ వాళ్ళ ప్రాణమైన ఒకటి, వైసీపీ వాళ్ళ ప్రాణమైన ఒకటి. అక్కడ ఎజెండా ఏంది? ఇలాంటి మాటలు కాకుండా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వానిపైన చర్యలు తీసుకునే విధంగా మాట్లాడాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడాలి తప్ప నేను ఈ పార్టీలు వీళ్ళు చనిపోతే బాగుండు వాళ్ళు చనిపోతే బాగుండు అని చెప్పేసి అది సరికాదు. అది చేతగాని తత్వం అవుతుంది ఎవరైనా కూడా. నమస్తే. ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోయి 8 మంది వరకు చనిపోయారు. సో కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళు టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, కార్యకర్తలు ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద సామాన్య భక్తులు కాకుండా జనసేన వాళ్ళు ఉంటే బాగుండేది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్న విధంగా మాట్లాడుతున్నారు. సో కరెక్టే అంటారా? అది కరెక్ట్ అయితే కాదు. నేను యాజ్ జగన్ ఫాలోవర్ని పవన్ కళ్యాణ్ తిట్టడం కరెక్ట్. ఎందుకంటే న్యాచురల్ చేస్తాడు, అది ఎవరు అనుకోరు కదా జరుగుతుందని. దానికి పార్టీకి ఏం సంబంధం ఉంది? ఒకే ఫ్యామిలీ నుంచి 4 జరిపినారంట వాళ్ళు. సో దానికి పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు వాళ్ళు తిట్టడం అసలు సంబంధం లేదు వాళ్ళకి. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది. సో అసలు ఇదంతా కూడా పక్కన పెడితే ఒక మానవత్వంగా ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు చనిపోతే అది మంచిది కాదు. అది ఎవరైనా ప్రాణమే. జనసేన కార్యకర్త అయినా ప్రాణమే, టీడీపీ కార్యకర్త అయినా ప్రాణమే, వైసీపీ వాళ్ళైనా ఎవరైనా ప్రాణమే. ఎవరి ప్రాణం వేస్ట్గా పోవద్దు. అది న్యాచురల్ డిజాస్టర్. దేవుని దగ్గర పోయి చనిపోవాలని ఎవరు అనుకోరు కదా. అదే దర్శనానికి వేరు, వాళ్ళ టైం వాళ్ళకి చనిపోయారు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది భక్తులు చనిపోయారు. సో ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా లేకపోతే దేవాదాయ శాఖ వైఫల్యం అనుకోవచ్చా, అధికారులు మిస్టేక్స్ అనుకోవచ్చా? ఇప్పుడు అధికారుల మిస్టేక్ అయినా దేవాదాయ శాఖ అయినా వీళ్ళందరూ ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. కాకపోతే ఆ గోడ ఎట్లున్నది అనేది కొంత ముందే వీళ్ళు పసిగట్టి ఉంటే దాని గురించి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకొని ఉంటుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు. ఒక 3 నెలల క్రితమే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు కాకముందే ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ జరగడం అయితే చాలా బాధాకరం. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్న ఇప్పుడు ప్రాణం ఎవరిదైనా కూడా ప్రాణమే, పోయిన వాళ్ళైతే తిరిగి రారు. సో ఇప్పుడు కొంతమంది అంటే కూటమిలో ఉన్న వాళ్ళ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేది, సనాతన ధర్మం అని తిరుగుతుంటాడు కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా? సనాతన ధర్మం అనేది పక్కన పెడితే వాళ్ళు చనిపోయింది అయితే సామాన్యులే.
ఎవరు చనిపోయినా బాధాకరమే. జన సైనికులు చనిపోయినా, వైసీపీ వాళ్ళు చనిపోయినా, తెలుగుదేశం వాళ్ళు చనిపోయినా, ఎవరు చనిపోయినా బాధాకరమే. అలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బ్రో నమస్తే బ్రో. ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు. సో చాలా మంది కూడా దీనికి వ్యతిరేకంగా అసలు దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఇష్యూ పైన? పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు బ్యాడ్గా ఏం లేదండి. ఆయన చేసేదంతా మంచిగానే చేస్తారు. యాక్చువల్గా ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో అయితే చాలా బాగా చేయాలని, ఆయన కూడా దేవుళ్ళని మంచి నాకైతే నాకు తెలిసి నేను ఇష్టం పని చేస్తాను, వెళ్ళి వర్క్ చేస్తాను. ఆయన గురించి అయితే ఎప్పుడు బ్యాడ్గా ఇప్పుడు ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కదా. సో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అసలు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? అలా ఎందుకు మాట్లాడుకోవాలి? చెప్పండి. జనసేన దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ఎందుకండి? జనసేన పార్టీ గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు. దాంట్లో తగ్గేది గోడ కొత్తగా కట్టారంట రీసెంట్ గా. కొత్తగా కట్టింది వానకి గాలికి పడిపోయింది గోడ. అది కూడా దేవాదాయ శాఖలు ఏం చేస్తున్నారు, నాసిరకం గోడలు కడుతున్నారు అంటున్నారు. ఇంకేం చెప్తారు? దానికి ఏం చెప్తామంటే సిమెంట్ సరిగ్గా లేకపోతే దానికి గోడ కూలిపోవచ్చు. మరి కట్టినోడు తప్పే కదా అది. అవును, ఇంజనీర్ తప్పు. సో ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీద నేను ఇలాంటివి కాకుండా చూసుకుంటుంది అనుకోవచ్చా? చూసుకుంటే తప్పకుండా చూసుకుంటుంది. సార్ నమస్తే సార్. ఇప్పుడు సింహాచలంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక గోడ కూలిపోయి 8 మంది భక్తులు చనిపోయారు. సో దీనికి కానీ చాలా మంది కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే, ప్రభుత్వము పట్టించుకోవట్లేదు కాబట్టి అంతా కూడా జరుగుతుంది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్చువల్గా సింహాచలం దేవస్థానం ఏదైతే ఉందో, అన్నవరం, అదేవిధంగా సింహాచలం, ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గరగా. తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటుంది. అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటుంది, అన్నవరం కూడా కొండ మీదే ఉంటుంది. ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇంకోటి కొత్తగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న వర్ష కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సింహాచలం దేవస్థానం కొండ మీద కూడా నేను 2-3 రోజులు కూడా ఉండడం జరిగింది. అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు, అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, దేవాదాయ శాఖ అనుకోవచ్చా? శాఖ కాదు, ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు, అదేవిధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సిండికేట్గా ఉంటారు. అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా, ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే సరే అని అంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేకపోతే దేవాదాయ శాఖ పట్టించుకోవట్లేదా? అసలు రీజన్ ఏంటనుకుంటుంది? అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు. ఎందుకంటే ఈ సింహాచలం విషయం చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార శైలి ఉండదు. అదేవిధంగా కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు, కొండ మీద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాచలం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు. అదేవిధంగా కింద ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు. కాబట్టి ఈ సింహాచలం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వమే కాదు, రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవస్థానం అధికారులు, అదేవిధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు. నమస్తే అన్న. ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోవడం కావచ్చు, దాని కింద 8 మంది చనిపోవడం కావచ్చు. సో ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఇష్యూ లాగా మారింది. చాలా మంది కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సింహాచలంలో ఈరోజు చందనోత్సవ కార్యక్రమంలో భక్తులు రద్దీగా రావటం, అదిగాక వానకి ఆ గోడ నాని పడిపోవడం చాలా దారుణం. ఏదైనా కానీ ప్రభుత్వం ఈరోజు వెంటనే అక్కడ చర్యలు తీసుకుంటుంది. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేసింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం, అలాగే 3 లక్షలు అనౌన్స్ చేసింది. సెంట్రల్ కూడా 2 లక్షలు, చనిపోయిన వారికి 50,000 గాయపడ్డ వారికి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సో దేవాలయాల మీద ఎందుకు జరుగుతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 2-3 సార్లు జరిగింది. సో ప్రభుత్వ వైఫల్యమేనా, పట్టించుకోవట్లేదు అంటున్నారు. ప్రతిదానికి ప్రభుత్వ వైఫల్యం అంటే ఎలాగండి? ఇప్పుడు గోడ కూలిద్దని ప్రభుత్వానికి ఏమన్నా ముందే తెలుసా? అదేదో వాన నానింది, అసలు గోడ ఎప్పుడు కట్టారో
ఆ కట్టిన కాంట్రాక్టర్ ఎవరు ముందు అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే వానకు నాని పడే అంత క్వాలిటీ లెస్ గోడ కట్టాడు కాబట్టి. అంటే ప్రభుత్వం తప్పు కాకుండా దేవాదాయ శాఖ తప్పిదం అంటే కరెక్ట్ అనుకోవచ్చా? దేవాదాయ శాఖ తప్పిదమని కూడా నేను అంటలేదు. ఇప్పుడు ఆ గోడ పడిందంటే అదే సిమెంట్ రాయి గోడ అంటున్నారు. ఆ గోడ ఎప్పుడు కట్టారు, కట్టిన కాంట్రాక్టర్ ఎవరి టైంలో కట్టారు, ముందు ఎంక్వైరీ చేయాలి. అంత క్వాలిటీ లెస్గా గోడ ఎలా కట్టాడు అంటే మామూలుగా వాన పడితేనే గోడ పడిపోయి అంత క్వాలిటీ లెస్ గోడ కట్టినందుకు ముందు కాంట్రాక్టర్ని మేము చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ గోడ పట్టడానికి కూడా కారణాలు ఏంది, వాన వల్ల నానే పడిందా లేకపోతే ఆ గోడకి ఏదన్నా సపోర్ట్గా ఏదన్నా అంటే బలమైనది ఏదన్నా తాళ్ళు ఇలాంటి ఏదన్నా సపోర్ట్ కట్టడం వల్ల ఆ గోడ తట్టుకోలేకబడిందా, ఇది అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక దేవాలయం దగ్గర, ఇలాంటిది మళ్ళా జరగకుండా దేవాలయాల దగ్గర కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు సపరేట్ పక్కన పెడితే ఇంకా కొంతమంది టీడీపీ ఫాలోవర్స్ కార్యకర్తలు ఏమంటున్నారంటే కూటమిలో ఉండి వాళ్ళ గురించే ఆ కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేమో వాళ్ళు తెలిసేది అనే విధంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్ గా. సో ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? టీడీపీ ఫాలోవర్స్ అనే కాదు, ఈ మధ్య కొంతమంది టీడీపీ ఫోటోలు పెట్టుకొని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని చంద్రబాబు నాయుడిని తిడుతున్నట్టు జనసేన వాళ్ళు ఫోటోలు పెట్టి వీళ్ళు నెడుతున్నట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు నెడుతున్నట్టు వాళ్ళు ఫోటోలు పెట్టి, అంటే ఆ ఫోటోలు చూసి వీళ్ళు అనుకుంటారు ఓ టీడీపీ వాళ్ళు తిట్టారు మమ్మల్ని జనసేనలు తిట్టారు. కాకపోతే అవి చాలామంది ఫేక్ ఐడీలు పెట్టి అనవసరంగా రెచ్చగొట్టేటట్టు ట్వీట్లు చేస్తా గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇలా నిజానికైతే ఎవరు ఇలాగ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎవరు ఇలా తిట్టుకోరు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటారు. కానీ ఈ రకంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని ఒకరినొకరిని తిట్టుకునే చేసే కొంత బ్యాచ్ ఉంది. ముందు ఆ బ్యాచ్ని అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను.